మాట్లాడుతుంటే చాలా నోటిపోత తెలుసు కదా మీకు. నోటిపోత మా తెలుసా మీకు? నోటిపోత అంటే నాలుగు కింద నాలుగు మీద ఒకటి అనుకుంటే రెండు వచ్చేసినాయి అటు ఇటు. నేను మాట్లాడుతున్నాను, మాట్లాడలేకపోతున్నాను, నోరంతా నొప్పి వచ్చేస్తుంది. ఏంటి ప్రభు, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ప్రార్థన చేసుకోవాలి, తింటూ ఏమైనా మాట్లాడితే నోట్లో పడి నీరు వచ్చేస్తుంది, అంటే మంట వచ్చేస్తుంది. చాలా ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గలేదు. వెంటనే ప్రార్థన చేస్తున్నా రాత్రి పడుకునే ముందు, ప్రభు రేపు నీ మాటలు తెలియజేయాలి, నాకు స్వస్థత దయచేయండి అనగాలే. జాగ్రత్త చెప్తాను వినండి. ఉదయం లెగ్గాలే నొప్పి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆశ్చర్యం అనుకోవచ్చు, లేకపోతే ఇది అనుకోవచ్చు. నిజంగా లేకపోతే ఇలా మాట్లాడలేను. మామూలు అడగాను. రాత్రి మాట్లాడేటప్పుడు ఏదో మాట్లాడాల్సి వచ్చింది నాకు. ఎందుకంటే నాలుగు కానీ ఏమైనా తలితే నొప్పి, భయంకరమైన నొప్పి వచ్చేస్తుంది. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. అందుకని ఉదయం ట్యాబ్లెట్లు తెచ్చారు కానీ వేసుకోలేదు. అడగండి వాళ్ళని. ఎందుకంటే దేవుడు నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరూ కూడా బైబిల్ గ్రంథం తెరిద్దాం. యోహాను సువార్త, పరిశుద్ధాత్మని చేత భక్తుడైన యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. దేవుడు మనకిచ్చిన మంచి సమయము గనుక ఆయన యొక్క మాటలు మనం అందరం కూడా వినడానికి చాలా సిద్ధముగా ఉండాలి. మనమందరం కూడా ఆశతో ఎదురు చూడాలి. ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయం 101వ పేజీ నంబరు 20వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడినుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురుని యొద్దకు, యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధుల నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచినో ఎరుగుమని చెప్పాను. అలాగే 11వ వచనం కూడా చదువుతాం. 11వ వచనం 11వ వచనం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చునుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావనెను ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. చాలండి. దేవుడి యొక్క మాటలతో మనందరినీ ఆదరించునుగాక. ఆమె చెప్తాం అందరూ కూడా. ప్రభు నీకు వందనాలు, ఈ మాటలు బట్టి నీ పాసని చేరి ఉన్నాం ప్రభు. ధ్యానిస్తుండగా నీ కృపనుంచండి. ప్రాణాత్మ దేవులతో నీ ఎదుట మేము లొంగిపోవచ్చుండగా మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. చెప్దాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం చదువుకున్న లేఖన భాగంలో మాకేం కనబడుతుంది? యేసుక్రీస్తు వారు, మగ్దలేనే మరియా మరియు ఆ సమాధి కనబడుతుంది. ఇది ఎప్పుడు జరిగినది అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరములు భూమి మీద ఉన్నప్పుడు చివరి 3.5 సంవత్సరాలు ఆయన సేవలో ఆయా ప్రాంతాలు తిరిగి ఆయా ప్రాంతాల్లో ఆయా మనుషులను, ఆయన పెద్దలను, ఆయా చాలామంది దేవుని వైపు ఆకర్షించబడి ఆయన మాటల చేత, ఆయన అద్భుత కార్యముల చేత గుడ్డోళ్ళకి కళ్ళు, కుంటోళ్ళకి కాళ్ళు, చచ్చిపోయిన లేపి అనేకులను క్రీస్తు వైపు ఆకర్షించుకునే వారిలా యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను దేవుడు ఎన్నుకొని ఆయా సంఘాలలో, ఆయా సభలలో, ఆయా ప్రాంతాలలో ఆయన పరిచర్య చేస్తున్న దినాలు 3.5 సంవత్సరములు. హల్లెలూయా. ఆ 3.5 సంవత్సరముల్లో ఆయన ఎంతో మందికి ఆయన వాక్కులు ప్రకటించాడు. యేసయ్య రాజ్యం ఇదిగో గొప్ప రాజ్యము, ఆ రాజ్యంలో మీ అందరికీ బంగారం దొరుకుతుంది, వెండి దొరుకుతుంది అని చెప్పలేదు ఆయన. ఇదిగో రానయ్యున్న రాజ్యము క్రీస్తు రాజ్యము. ఇగో నా తండ్రి చిత్తము నెరవేర్చుటకి నేను భూమి మీదకి వచ్చాను. ఇగో నేను ఈ 3.5 సంవత్సరములు ఆయన ప్రతి దగ్గర కూడా, ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే
ఇదిగో మనుష్య కుమారుడు, ఇదిగో క్రీస్తు అనేబడే నేను, ఇదిగో 3.5 సంవత్సరముల పరిచర్యలో మనుషుల చేత హింసించబడి అన్యాయపు తీర్పును పొంది, ఇదిగో అనేకుల చేత కొట్టబడి ఉమ్ము వేయించబడి, ఇదిగో నా ఒంటి మీద వస్త్రము చింపబడి నేను సిలువకి ఎక్కి సర్వ మానవాళి పాపము కొరకు నేను ప్రాణమును పెట్టి 3వ దినాన తిరిగి లేస్తానని నేను గొంతు చించుకున్నాడు చెప్పాడు ఆయన. ఎక్కడికి వెళ్ళినా ఇదే, ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణము, ఆ మరణము తప్పించేవాడు భూమి మీద ఎవరు లేరు. మరి ఎవరు అంటే ఇదిగో దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు తప్ప భూలోకంలో ఎవరు లేరు అని ఆయా సంఘాలలో, ఆయా ప్రాంతాలలో, ఆయా ప్రదేశాలలో ప్రకటిస్తూ, శిష్యులకు మాట చెబుతూ, ప్రార్థన నేర్పిస్తూ చాలా 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 చోట్ల ఇదే మాట. ఆయన ఒకనొక దినాన్న సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత ఆయన తీసుకెళ్లి సమాధిలో పెట్టారు. అది మనకు అందరికీ తెలుసు. సమాధిలో పెట్టిన తరువాత ఆయన ఏమన్నాడు, నేను 3వ దినాన్న తిరిగి లేస్తాను. ఏమన్నాడు ఆయన? ఇది ఎవరైనా చెప్పగలరా అలాంటి మాట? ఆయన తీసుకెళ్లి సమాధిలో ఏంటండి, నేను 10 రోజులు లెగిస్తాను అనేది ధైర్యం ఎవరికి లేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉంది. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేటికి కూడా ఖాళీ సమాధి ఎవరిదైనా ఉందంటే అది కేవలం యేసయ్యది మాత్రమే. చాలామంది అంటారు, ఏమంటారు తెలుసా, ఆ యొక్క ఇస్రాయేల్లోని అలాగే చాలామంది యూదులు అనే మాట ఒక మాట ఆల్రెడీ రచించాడు కూడా దేవుడు. ఏంటో తెలుసా, ఇదిగో తన శిష్యులే వచ్చి ఆ శవాన్ని ఎత్తిపోయారు అని ప్రచురం చేయించారు. ఎలాగో చెప్తాను వినండి. ఆ యొక్క ఉదయాన్నే తెల్లవారుజామున, అనగా ఎప్పుడంటే ఇది ఆదివారం. చెప్పాలి ఏంటంటే ఇది ఎప్పుడు, ఇది మళ్ళీ చెప్పండి. ఎప్పుడు యేసయ్య ఎప్పుడు లేచారు? ఎప్పుడండి? శనివారమా? ఎప్పుడు? శుక్రవారమా? ఆదివారం. మళ్ళీ చెప్పండి గట్టిగా. ఆదివారమున తెల్లవారు. అక్కడ ఏముంది? మంగళవారం ఉందా, సోమవారం ఉందా, శనివారం ఉందా? ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు. జాగ్రత్తగా వినండి, శనివారం కాదు. చాలామంది పిచ్చి భక్తులు ఎర్రి బట్టి పిచ్చోలైపోయి ఈరోజు శనివారం ప్రార్థనలు ప్రారంభించారు. ఎప్పుడట? శనివారం ప్రార్థనలు ప్రారంభించారు. మనకి విశ్రాంతి దినం ఎప్పుడట? నువ్వు యూదుడువా అని నేను అడుగుతున్నా. నువ్వేమైనా సున్నతి చేయించుకున్నావా అని అడుగుతున్నా. నువ్వేమైనా బలు అర్పిస్తున్నావా అని అడుగుతున్నాను. ఆచారం ఎవరికి? యూదులకి. ఎవరికండి? శనివారం అనగా వారికి సబ్బాతు, విశ్రాంతి దినము. వారి బలులు అర్పించేవారు. ఇంకా నువ్వు వారి మెస్సే రాలేదని నమ్ముతున్నారు. ఎందుకు అనగా, జాగ్రత్తగా వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మధ్య ఒక చెత్త గ్యాంగ్ కూడా బయలుదేరింది. ఏంటండి? ఒక పనికిమాలిన గ్యాంగ్ కూడా బయలుదేరింది. ఏమిటో తెలుసా? ఆదివారం కాదు ఆరాధన. అమ్మ అర్థమవుతుందా? అమ్మ నోకం గారు మీరు నా వైపు చూడాలి, లేకపోతే మీరు నేల చూపులు చూస్తే కింద ఏముంది? కింద ఏముంది? పాతాళము. అంటే కింద పాతాళం ఉంది. పాతాళంలోకి వెళ్తానంటే కింద చూడండి, లేదు పరలోకానికి వెళ్తానంటే నా వైపు చూడండి. నేనేం తీసుకెళ్ళను కానీ నా దేవుని మాటలు తీసుకెళ్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య ఏం బయలుదేరారు? శనివారమే ఆరాధన, ఆదివారం కాదు. ఎవరు చాలామంది ఇలా బయలుదేరుతున్న ఊర్లో తిరుగుతున్నారు. వారు కొవ్వెక్కి వారికి టార్గెట్ చేస్తున్నారటండి. తెలుసా మీకు టార్గెట్లు అంటే? తెలుసా? మీరు వారంలో ఇంతమందిని తీసుకురావాలి చర్చికి. అక్కడికే ఆదివారం ఆరాధన కాదు, 7th డే వండర్ చర్చ్ అని ఒక భయంకరమైన పనికిమాలను బయలుదేరింది. ఏంటంటే పరలోకపు తల్లి అని ఒక భయంకరమైన వ్యర్థ భయంకరమైన సమస్యలు సృష్టించే వాళ్ళు బయలుదేరారు. క్రీస్తు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను 3వ దినాన్ని తిరిగి లేచిన పరిశుద్ధుణ్ణి, పునరుద్ధానుణ్ణి, ఆదివారమే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరం? యూదులం కాదు. చెప్పాలి గట్టిగా, మనం ఎవరం? మన యూదులం కాదు. మనం ఎవరండి? క్రీస్తు యేసులో కడగబడిన వారం. మనకి యూదాచారం మనకు పనికి రాదు. యూదులు ఆచరించే ఆచరణలు చెయ్యాలి అంటే నీవు కూడా ప్రతి ఆదివారం, అమ్మ అది ఇప్పుడు పెట్టుకో, ఆ పక్కన ఇప్పుడు పెట్టుకో, అంత దాని వైపు చూస్తున్నారు. ఏంటట? యూదాచార ప్రకారం ఏం చేయాలి? యూదులుగా ఉంటే మనం బలి అర్పించాలి. దీని ముందు బలిపీఠం పెట్టి మేకనో లేకపోతే కోడినో నరికియాలి. ఎందుకు? యూదులం మనం. కానీ మన యూదులం కాదు. మనం ఎవరు? క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన అన్య జనాంగము. మనకి శనివారం కానీ ఆరాధన. ఎప్పుడు మనకు ఆరాధన? ఆదివారం. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మాకెందుకండి చెప్తున్నారంటే, జాగ్రత్తగా వినండి. అలాంటి వారు బయలుదేరారు. వారు కరెక్ట్గా నీవు ఆదివారం మందిరానికి వెళ్ళేటప్పుడు ఇంట్లోకి వస్తారు. అమ్మా నేను వాక్యం నీకు తెలియజేయాలని ఆశపడుతున్నానంటే మనం ఏమనుకుంటాం? క్రైస్తవులే కదా, పోలేరా చెప్పండి అంటే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? యేసుక్రీస్తు దేవుడే కాదు.
అమ్మ అర్థమైంది మీకు? మనకు ఒక తల్లి ఉంది, పరలోకపు తల్లి. సిగ్గులేదు పట్టుకొని దవడ వాయి కూడా వెళ్ళేటోళ్ళు. మాకు కొంతమంది బయలుదేరారు ఈ మధ్య, రా నాతో మాట్లాడు అని చెప్పి నేను నెంబర్ ఇచ్చాను, వాడు మరి నాకు ఫోన్ చేయలే. మనకి అసలు ఆదివారం ఆరాధనే కాదు, ఎందుకంటే యేసుక్రీస్తు అనేవాడు లేడట. ఒరే పిచ్చోడు, ఇక్కడ ఏముంది? యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు. మరి ఎవరి ద్వారా చేరుతారు? యేసై ద్వారా తప్ప మరో బతుకు లేదు మనకి. వీళ్ళేం చెప్తున్నారు వచ్చి, మనకి పరలోకపు తల్లి, ఒక తల్లి, పరలోకపు తల్లి ఉందంట. తండ్రి ఎవరు? యెహోవా దేవుడట. జాగ్రత్త వినండి, ఇలాంటి మాయలో పడద్దు సంగమా. జాగ్రత్తగా వినండి, జాగ్రత్త వినండి. ఈరోజు ఆదివారం సంఘాల్లో కూడా వచ్చి ఏం చెప్తున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ అనేవారు లేరు. చాలా జాగ్రత్త వినండి. ఈ మధ్య హైదరాబాద్లో మీరు చూసే ఉంటారు, అడోనాయి మినిస్ట్రీస్ అని ఒక ఆమెనంట యెహోవా దేవుడు పూనాడట. మీరు చూసారా లేదో? వాట్సాప్లోని ఫేస్బుక్లో కూడా వచ్చింది. ఆమె కూర్చొని మాట్లాడుతుంది. ఏమిటి తెలుసా? ఇగో నేనే సర్వభూమిని చేసినోడిని, నాకు పైన కూడా వేదనే, ఇక్కడ వేదనే, అంతా వేదన కలిగించారు, అందుకనే కరోనా తీసుకొచ్చాను, అందుకే ఇవన్నీ తీసుకొచ్చాను, నా పాదాల మొక్కండి మీరు రక్షించబడతారు. బైబిల్ ఏం సెలవుస్తుంది? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, భూమి ఎంద కానీ, భూమి కింద నేల ఎంద కానీ ఏ రూపమైనకు మీరు సాగిల్ల పడకూడదు. పిచ్చోళైలు ఏమన్నా అంటే ఆయన తప్ప వేరొక దేవుడు మనకి లేడు, అంతే. ఆ స్థానములోకి ఎవరిని ఎందుకండి? దేవుడు ఇశ్రాయేలు ప్రజలు మొత్తం గల కారణం ఏమిటి? యెహోవా దేవుడు, నేనే దేవుణ్ణి, నేనే మిమ్మల్ని ఐగుప్తు నుంచి రప్పించిన నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదంటే వీళ్ళు ఏం చేశారు? ఏం చేశారండి? ఒక దూడను తీసుకొచ్చి విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహాన్ని పూజించి ఏమంటారో తెలుసా? అక్కడ ఇదిగో ఐగుప్తు నుంచి రప్పించిన దేవత నువ్వే. దేవుడు ఏం చేశాడు? మొత్తేసాడండి దేవుడు. చాలామంది ఈరోజు ఇటువంటి వారు బయలుదేరుతున్నారు. ఇటువంటి వారు ఆదివారపు ఆరాధన అనేది లేదు, ఆదివారం అంటే ఆరాధన కాదు, శనివారమే అని వారి బైబిల్ కూడా వేరే రీతిగా ఉంటుంది. పల్లెటూరులో కూడా ఈరోజు రాబోతున్నారు. జాగ్రత్త విన్నాడు, వచ్చే ఉంటారు నాకు తెలిసి, మరి వచ్చారో లేదు తెలియదు, కానీ మన ఊర్లో మన విలేజ్లో కూడా వస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. తగిలండి వాళ్ళని. వస్తామని చెప్పి లోపలికి తలిపేసి వచ్చేయండి చాలు, లేకపోతే మందిరాన్ని తీసుకురండి మాట్లాడదాం మనం. ఇలాంటి వారు చాలా ఎక్కువ. ఎందుకు నేను దీన్ని నొక్కి చెప్తున్నానంటే, ఆదివారం ఆరాధన లేదు, శనివారమే ఆరాధన. కానీ ఇక్కడ ఏముందండి? ఆదివారం తెల్లవారుజామున మన యేసు ఎప్పుడు లేచాడు? 3వ దినాన్న, అనగా ఈ ఆదివారమున పునరుద్ధానం అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనగా ఆయన లేచాడు, ఆయన మరణమును గెలిచి ఆయన తిరిగి లేచిన దినం ఇది. అలాంటి దినాన్నే లేదని చెప్తున్నవారు చాలా మంది. అలాంటి ట్రాప్లో మీరు ఎవ్వరు పడద్దు దయచేసి. వాళ్ళు పరిశుద్ధాత్మను నమ్మరు, యేసుక్రీస్తును నమ్మరు, కేవలం యెహోవా దేవుని నమ్ముతారు. పరలోకపు తల్లి ఉందంట, యెరూషలేము తల్లి అంట, పిచ్చి ఇవన్నీ వచ్చేసేయండి. అందుకని చాలా జ్ఞానముగా, చాలా వివేకంతో నీవు ముందడుగు వేయాలి. సరే, వాక్యంలోకి వద్దాం, జాగ్రత్త వినండి. ఈ ఆదివారమున ఎవరు వెళ్ళంటే యేసయ్యను చూడడానికి ఒక స్త్రీ వెళ్ళింది. జాగ్రత్త వినండి. స్త్రీకి దేవుడిచ్చిన మంచి ధన్యత ఏమిటో తెలుసా? స్త్రీకి చాలామంది ఏమంటారండి, స్త్రీ బలహీన ఘట్టమండి. కాదు. స్త్రీ చాలా ప్రాముఖ్యమైన విలువ కలిగినది. ఎందుకో తెలుసా? యేసయ్యని చూడడానికి ఎవరు లేరు? ఫస్ట్ పురుషులు ఎవరు వెళ్ళారండి? ఫస్ట్ స్త్రీలే. మగ్దలేన మరియా మరి కొందరు సుగంధ ద్రవ్యములను పోగు చేసుకొని యేసయ్య శరీరానికి వేద్దామని, జాగ్రత్తగా వినండి, వెళ్ళారట. వెళ్ళినప్పుడు మగ్దలేన మరియ చూసినప్పుడు రాయి పొర్లించబడి ఉన్నది. లోపల చూసినప్పుడు ఎవరు లేరు. అయ్యో, నా యేసయ్యని ఎవరో ఎత్తుకుపోయారు. జాగ్రత్త వినండి, వాక్యంలోకి వెళ్తున్నాం. ఏం చేశారు? యేసయ్యను ఎత్తుకెళ్ళిపోయారని ఆమె కన్నీరు కార్చు రోధిస్తూ పరిగెట్టుకుంటూ ఎక్కడికెళ్ళింది? ఆ పేతురు నా అపోస్తలుల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి వారందరికీ తెలియజేసి, ఇదిగో మన యేసయ్యని ఎవరు ఎత్తుకుపోయారు, మన యేసయ్యని ఎవరు ఎత్తుకుపోయారు, ఎవరో తీసుకొని పోయారు. ఈ 4 సువార్తల్లో ఆ నలుగురు కూడా ఒకే రీతిగా రాసిన మాట ఏంటో తెలుసా? యేసుని ఎవరు ఎత్తుకుపోయారు, యేసు అక్కడ లేడు అని చెప్పి ఆ యొక్క 4 సువార్తలు కనబడుతుంది. ముఖ్యంగా యోహాను సువార్తలో ఆయన మాట చెప్పినట్టంటే, ఈమె వెళ్ళి చెప్పినప్పుడు వారందరూ కూడా కొంతమంది ఏమయ్యారట, చాలామంది అక్కడ అందరూ కూడా యేసయ్య అప్పటికే మరణించాడు, అయ్యో ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి, మా బ్రతుకేమిటి, మేము ఏ విధంగా బ్రతకాలి, ఆయన మమ్మల్ని ఆదరించేవాడు ఆయనే లేడు, ఇప్పుడు ఆయన ఎక్కడికో ఎవరు ఎత్తుకుపోయారట అన్నప్పుడు కొంతమంది చాలా బాధపడుతుంటే కొంతమంది హేళన చేశారట.
ఈమెకేం పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టి ఉండొచ్చు. ఎందుకంటే ఈమె యేసయ్యని ఎంతో ప్రేమించింది కదా. దెయ్యాలు పట్టిన ఈమెను యేసయ్య బాగు చేశాడు కాబట్టి, యేసయ్యని ప్రేమించింది కాబట్టి యేసయ్య లేడని తెలియగాలే పిచ్చెక్కిపోయి ఈమె మాట్లాడుతుంది అని ఎవరన్నారో తెలుసా? యేసయ్యను వెంబడించిన వారే. ఎవరన్నారండి? యేసయ్యను వెంబడించిన వారే. జాగ్రత్తగా వినండి. ఓ యేసయ్యతో పాటు తిరిగారు, యేసయ్యను వెంబడించారు, యేసయ్య పెట్టింది తిన్నారు, యేసయ్య చేసిన అద్భుత కార్యములు చూచారు, అన్నీ చూశారు. జాగ్రత్తగా వినాలి. కానీ యేసయ్య లేడు, యేసయ్య ఎత్తిపోయారని అంటే వీళ్ళు ఏం చేస్తున్నారండి? హేళన చేశారు. అక్కడ ఉంటాయి మాటల్లో. హేళన చేసి ఈమెకు పిచ్చి పట్టిందేమో అని అనుకొని అప్పుడు పేతురుతో చెప్పినప్పుడు పేతురు గబగబా వెళ్ళాడట. పేతురు మరొక శిష్యుడు, యేసయ్య ప్రేమించిన శిష్యుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూసినప్పుడు నిజంగా యేసయ్య లేడు. చాలా బాధపడుతున్నారు. యేసయ్య లేడు, యేసయ్య లేడు, యేసయ్య లేడు. యేసయ్యని ఎవరో ఎత్తుకొని పోయాడు, యేసయ్యని ఎవరో తీసుకొని పోయారు. అయితే ఈ మగ్దలేన మరియ అక్కడికి ఏడుస్తుందంట. అయ్యో, నా తండ్రిని ఎవరో ఎత్తుకొని పోయారు, నా యేసయ్యని ఎవరు ఎత్తుకొని పోయారు, ఇప్పుడు ఎలాగా? నా యేసయ్యను నాకు కావాలి, యేసయ్య లేడు అని చాలా ఏడుస్తుందంట. జాగ్రత్తగా వినండి. పేతురు మరొక శిష్యుడు ఆ లోపలికి వెళ్ళాలని చూచినప్పుడు ఆ లోపల ఒక సన్నివేశం జరిగింది, చాలా ప్రాముఖ్యమైనది. వినండి. ఆ యొక్క యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన మీద కప్పిన ఆ యొక్క ఏదైతే ఉన్నదో, ఆ వస్త్రం ఏదైతే ఉన్నదో, ఆ యొక్క హెబ్రీ సాంప్రదాయం ప్రకారంలో ఒక ఆచారం ఉంది. జాగ్రత్త వినండి. ఆ హెబ్రీలు ఏం చేస్తారంటే, ఎవరైనా భోజనం చేసేటప్పుడు, అనగా పెద్దలు ఎవరైనా, ఒక పెద్ద వ్యక్తి భోజనం చేసేటప్పుడు ఆ యొక్క పనివాడు ఆ యొక్క భోజనం చేసే వ్యక్తికి ఒక టవల్ ఇస్తాడు. ఒక టవల్ ఇచ్చినప్పుడు ఆ టవల్ ఆయన పరుచుకొని తింటాడనమాట. ఆ యొక్క ఎవరైతే పెద్ద వ్యక్తి ఉన్నాడో తన యొక్క యజమాని, ఆ యజమాని తింటున్న తర్వాత ఈ యొక్క పనివాడు పక్కన నించోవాలి, ఏమి ముట్టుకోకూడదు, ఏమి చేయకూడదు. ఆ యొక్క యజమానుడు ఏం చేశాడంటే, తిన్న తరువాత ఆ యజమానుడు మడత పెట్టినమాట. అది ఆ గుడ్డను తీసి పారేయలేదు, కానీ ఆ గుడ్డను మడత పెట్టి అలా పక్కకి వెళ్ళినప్పుడు ఈ యొక్క సర్వెంట్, ఈ యొక్క వ్యక్తి వచ్చి చూసినప్పుడు ఆయన ఏమి ముట్టుకోలేదంట. ఎందుకంటే ఆ యొక్క హెబ్రీ సాంప్రదాయం ప్రకారం ఏదైనా ఆ యజమాని ఒక వస్త్రాన్ని తింటున్నప్పుడు తీసి పరేసినప్పుడు ఇది ఇక్కడతో సమాప్తం అయిపోయింది అనే సూచన. కానీ అక్కడ ఆయన ఇలా మడత పెట్టి దాన్ని 2 మడతలు పెట్టి అక్కడ పెట్టాడంట. అంటే నేను మరలా వెళ్ళి తిరిగి వచ్చి మరలా నేను భోజనం చేస్తాను అని నిదర్శనం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు తన పైన ఉన్న ఆ వస్త్రాన్ని ఏదైతే ఉందో అది అంటే తన టవల్, అంటే మన భాషలో చెప్పాలంటే ఒక టవల్, అది చక్కగా మడత పెట్టి ఒక దగ్గర ఉందంటే అది చూచిన తరువాత పేతురు యొక్క బుర్ర పాడైపోయింది. అరే, ఆయన తిరిగి మరలా వస్తా అన్నాడు కదా, అంటే తిరిగి నేను మరలా బ్రతుకుతాను అని అన్నాడు కదా. ఆ విషయం వారు మర్చిపోయారు. వారు ఏమయ్యారండి? అయ్యో, తిరిగి లేస్తాను, నేను మరలా వస్తాను అన్న మాట వారు మర్చిపోయి వారు ఏడుస్తున్నారంట. అయ్యో 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 అని. ఈమె వెళ్ళిపోయిన తర్వాత, పేతురు ఆ యొక్క శిష్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఏడుస్తుందంట. ఆ యేసయ్యని ఎత్తిపోయారు అన్నప్పుడు అక్కడ ఒక తెల్లని వస్త్రం వేసుకున్న ఒక వ్యక్తి కనబడుతున్నాడు. వ్యక్తి కనబడితే అమ్మా అనగాలే తోటమాలు అనుకొని ఆమె ఏమన్నదట, అయ్యా ఇదిగో నా యొక్క యజమాని ఎత్తిపోయారు, నువ్వేం తీసుకెళ్తే నాకు చెప్పు, నేను వెళ్ళి తీసుకుంటానంటే అప్పుడు యేసయ్య అంట ఒక మాట, అమ్మా మరియా, మరి ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నప్పుడు ఆమె హృదయంలో ఉన్నంత బాధ అంతా పోయిందంట. పోయి చాలా సంతోషపడిందంట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడి నుంచి కొంత దూరం ముందుకు వెళ్ళారు. జాగ్రత్త వినండి, ప్రాముఖ్యమైన మాట. ఆయన శిష్యులకి కనబడాలి అని ఆయన ఎన్ని రోజులు వెయిట్ చేశారో తెలుసా? 40 దినాలు శిష్యులు కనబడారంటే. ఆయన ఏదో ఇలా లేచి వెళ్ళిపోయిన వ్యక్తి కాదు. అలాగ అయిందని చెప్పి నేటికి కూడా ఒక వార్త వెళ్తుందంట. ఇలాగే యేసు ప్రభువారిని ఎవరు ఎత్తిపోయారని తెలియగానే ఆ కాపలా ఉంటారు చూసారా, ఆ యొక్క సమాధి కాపలా ఉన్నాక యజమాని అన్నాడంట అక్కడ కొంతమందిని పిలిచి, మీరు రండి, అర్జెంటుగా మీరు ఆ ఊర్లోకి వెళ్ళి మాట చెప్పండి, ఇదిగో వారి శిష్యులు వచ్చి యేసయ్యని ఎత్తిపోయారు అని చెప్పండి, లేదంటే మన మీద పడుతుంది ఇది అని వారికి డబ్బులు ఇచ్చి ఒక మాట చెప్పారట. ఏమన్నా తెలుసా? యేసయ్యని ఎత్తిపోయారు, వారి శిష్యులే తీసుకెళ్ళిపోయారు శవాన్ని, ఆయన ఏమి తిరిగి లేవలేదని ప్రచారం చేశారట. అది ఇప్పటికీ ప్రచారంలో ఉంది. యూదులు నమ్మరు, యూదులు ఎవరు కూడా నమ్మరు యేసయ్య తిరిగి లేచాడంటే. అందుకని వారు నమ్మరు, యేసు మెస్సయ్య కాదు అని అంటారు.
ఎందుకంటే ఆనాడు ప్రచారం జరిగింది, యేసుని ఎవరో ఎత్తుకుపోయారండి. కానీ యేసుని ఎవరు ఎత్తుకెళ్ళలేదు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 3 సువార్తల్లో 4 సువార్తల్లో 3 సువార్తల్లో మాట ఉంటుంది, ఏంటో తెలుసా? ఆయన ఎక్కడ లేడు. ఏముంటుందో తెలుసా? ఆయన ఎక్కడ లేడు, ఆయన ఎప్పుడూ లేచి ఉన్నాడు, తిరిగి మరలా రాబోతున్నాడు. ఈయన శిష్యులు కనబడాలని ఆయన ఒక మార్గంలో వెళ్తున్నాడట. అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అరే 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 యేసేని చంపేశారా, యేసేని ఈ విధంగా, అరే ఇలా చేశారా, ఇలాగ, ఇదిగో ఎంత బాధ ఎంత వేదన అన్నప్పుడు యేసయ్య వారితో మాట్లాడుతున్నప్పుడు యేసయ్య అని వారు తెలియలేదు. అప్పుడు యేసయ్య అంటున్నారు, మీరు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, మీ హృదయం మండలేదా అంటే, అయ్యా ఇదిగో మరి మా యేసుని చంపేశారు, చాలామంది వ్యాధులు ఉన్నారంటే, అప్పుడు యేసయ్య ఏమంటో తెలుసా? 3వ దినాన్న తిరిగి లేస్తానన్న మాట ఎందుకు మర్చిపోయారు మీరు, అల్ప విశ్వాసులారా, అవివేకులారా? నేను తిరిగి లేస్తానన్న మాట ఎందుకు మీరు మర్చిపోయారు? జాగ్రత్తగా వినండి. యేసయ్యని వెంబడించారు, యేసయ్య తిరిగారు, యేసయ్య అన్ని అద్భుత కార్యాలు చేశారు, నేను తిరిగి లేస్తానన్న మాట మాత్రం మర్చిపోయారు. ఈ రోజుల్లో మనలో ఇదే జరుగుతుంది. నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను ఆదరించేవాడిను, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళేవాడిని నేనే అన్న మాట ఈరోజు మర్చిపోయి తిరుగుతున్నాం. తిరిగి లేస్తానన్న మాట శిష్యులు మర్చిపోయారండి, ఆ యొక్క స్త్రీలు మర్చిపోయారండి, అక్కడున్న వారందరూ కూడా యేసుని వెంబడించిన వారందరూ కూడా మర్చిపోయారు. ఎంత ఘోరమైన స్థితి చెప్తాను చూడండి. యేసయ్య తిరిగి లేచాడు అన్నదానికి ఒక వ్యక్తి మన నమ్మలేదు. యేసయ్య శిష్యులు ఒక శిష్యుడు ఎవడండి? తోమా. నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను. చూడండి, ఆ రోమా సైన్యం ఆయనకు ఒకసారి సిలువ వేస్తే, ఆ నొప్పి కలిగిస్తే ఈ శిష్యులు ఏం చేశారు? ప్రతిరోజు కూడా ఆ తోమ వెళ్ళి వేలెట్టినప్పుడు ఎంత బాధ కలిగి ఉంటుంది. ఏమై ఇప్పటికైనా నమ్మవా? మనలో చాలామంది అలాగే బ్రతుకుతున్నాం. అయ్యో యేసయ్య ఏం చెప్పాడు, మిమ్మల్ని రక్షించువాడు నేనే, ఆదరించేవాడు నేనే. ఎన్ని వాక్యాలు మనం విన్నాం, ఎన్ని వాక్యాలు మనం రోజు వింటున్నాం, కానీ ధైర్యం మనం కోల్పోతున్నాం, దేవుని నమ్మలేకపోతున్నాం. తిరిగి లేస్తాను అన్న యేసుక్రీస్తుని మర్చిపోయారు చాలామంది. లేవడమే కాదండి, జాగ్రత్త వినండి, 40 దినాలు శిష్యులు కనబడ్డాడు ఆయన. అంటే శిష్యులకి 40 దినాలు ఆయన లేచి ఎవరు కనబడకుండా వెళ్ళలేదు. 40 దినాలు శిష్యులందరికీ కనబడి, ఎవరెవరైతే ఆయన్ని ప్రేమించారో, ఎవరెవరైతే ఆయన దూషించారో, ఎవరెవరైతే ఆయన్ని వెంబడించి ఆయన్ని బాధలు పెట్టారో, వారందరికీ కనబడి వారందరి మధ్యనే ఆరోహణమయ్యాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి కనబడకుండా వెళ్ళిపోలేదు ఆయన, ఎవరికి కనబడకుండా పారిపోలేదు ఆయన, అందరికి కనబడకుండా, ఇదిగో నేను వెళ్తున్నాను, వేరొక ఆదరణకర్తను నేను మీ కొరకు పంపిస్తున్నాను. చూడండి, జాగ్రత్త వినండి. యేసయ్యని వెంబడించి, యేసయ్య ఇవన్నీ ఆయన చేసిన అన్ని చూచారు, తిన్నారు, వెంబడించారు, ఎన్ని అద్భుత కార్యములు, కానీ ఆయన మాట నమ్మలేకపోయారు. ఇది నా మాట ఏంటండి, ఆయన మాటను నమ్మలేకపోయారు. యేసు ఎక్కడికి వెళ్ళిపోయాడు? యేసయ్యని ఎవరు ఎత్తుకుపోయారు? యేసయ్యని ఎవరో దొంగలించారు అనుకుంటున్నారు. కానీ అయ్యయ్యో, ఆనాడు ఆయన మాట చెప్పాడు కదా, ఇదిగో నేను ప్రజల చేత హింసించబడి, ఇదిగో ఈ మనుషుల చేత నేను దూషించబడి అన్యాయపు తీర్పు నేను పొంది, ఇదిగో ఆ సిలువకి మరణించి 3వ దినాన్ని తిరిగి లేస్తానన్న మాట వీరెవ్వరూ నమ్మలేకపోయారట. అందుకనే యేసయ్య అంటున్న మాట, ఆ అమ్మాయి మార్గంలో ఇద్దరితోని, మీ హృదయం మండలేదా? నేను మాట్లాడుచున్నప్పుడు ఎందుకు మీ హృదయం మండలేదు? వారందరూ ఏ హృదయంతో ఉన్నారు? అయ్యో యేసు చచ్చిపోయాడే, అయ్యో యేసుని ఎవరో ఎత్తిపోయారే అన్న బాధలు ఉన్నారు. కానీ ప్రభువా నీవు తిరిగి లేస్తావు, నువ్వు తిరిగి లేచి మా కొరకు వస్తావు అన్న మాట ఈరోజు ఎవ్వరు నమ్మలేకపోయారు. యేసయ్యకు భూమి మీద ఉన్నప్పుడు వేదన కలిగింది, ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు కూడా వేదన కలుగుతున్నట్టు. ఎందుకో తెలుసా? ఎందుకు వీళ్ళు నా మాట నమ్మలేదు? ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము దేవుణ్ణి అలాగే బాధిస్తున్నాం. ఆయన ఏమన్నా, నేను నీకు తోడుగా ఉన్నా, నా కృప నీకు చాలును అని అంటే, ఎందుకు మనం ఆయన కృపను తీసుకోలేకపోతున్నాం? ఎందుకు ప్రభువు నాకు తోడుగా ఉన్నావు, ఆయన నాకు ఈ సమస్యలు అయితే నేను భయపడను, నేను దిగులు పడను, ఇదిగో నువ్వు యెహోషువతో చెప్పిన మాట నాకు చెప్పావు, ఇదిగో నిబ్రమ కలిగితే నేను నీకు తోడై ఉన్నాను, జడియకు భయపడకు, నేనే నీకు ఆయుధంగా నిలబడ్డాను. యెహోషువ నమ్మాడు కాబట్టి ఆయన చేతికి కత్తి అంటిపోయిందంట, నరికి 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 నరికి.
ఎన్నో విజయాలు పొందాడు. కారణం ఆయన నమ్మాడు. ఈరోజు మనం నమ్మకే అనేక కార్యాలు పోతున్నాయి మన జీవితంలో. ప్రభువా, అన్యాయపు తీర్పు నా పైన వస్తుందా, నేను బెదరను. ఎందుకో తెలుసా? నీవు నాకు తోడుగా ఉన్నావు. చాలా ఈ యొక్క భయంకరమైన సమస్యలు వెంటాడుతున్నప్పుడు, మనం నమ్మలేనప్పుడు, ఇంకా అయిపోయింది నా జీవితం అన్నప్పుడు, చీకటి తెరలోంచి ఒక వేకువ వెలుగు పుట్టిందంట. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద చీకటి ఈ రాజ్యం వెళుతుందంటే 400 సంవత్సరాలు. అంతకుముందు మలాకి వరకు దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత మాట్లాడలే ఎవరితో. మళ్ళీ జకరియా యాజకత్వం వరకు కూడా దేవుడు ఎవరితో మాట్లాడలే. 400 సంవత్సరాలు చీకటి రాజ్యం వెళ్ళినప్పుడు, ఇదిగో భూమి మీదకి నేను ఒక వ్యక్తిని పంపిస్తున్నాను. మరియ గర్భంలో కన్యక స్త్రీకి ఒక శిశువు పుడతాడు. ఆయన మీ ప్రతి భారమంతా ఆయన మీద వేసుకొని ఆయన సిలువ ఎక్కుటకు ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. సిద్ధంగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీదకి? ఏంటి, నీవిచ్చే పప్పలు తిన్నందుక, లేకపోతే నీవిచ్చే బియ్యం తిన్నందుక, నీవిచ్చే డబ్బులు తిన్నందుక? కాదు, లోకమంతా ఆయనదే. నీ డబ్బులు చేతిలో ఉన్న డబ్బులన్నీ ఆయనవే. మరి ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు? సర్వ మానవాళి పాపము కొరకు. మనం ఏ పాపం చేసేవండి అనొచ్చు, నీ జన్మ పాపమే చాలు నేను నరకానికి తీసుకుపోవడానికి. కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసు? ఆయన, నేను సిలువకు ఎక్కుటకే నేను భూమి మీదకి వచ్చాను. మీరు నా పేరు చెప్పి ఈరోజు డప్పులు చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మరి కొన్ని దినాలు క్రిస్మస్ రాబోతుంది, హడావడి చాలా. కానీ ఏసే అంటారు, నిజంగా నువ్వు నన్ను నమ్ముతున్నావా? ఏంటండి, నువ్వు నన్ను నమ్ముతున్నావు అంటే మనం ఏం సమాధానం చెప్పగలం? ఏంటి, చిన్న కష్టము రాగాలే మనం దేవుని విడిచిపెట్టాడు కూడా మనం వెనకాడం. చిన్న ఇబ్బంది కలిగినప్పుడు, ఎందుకు ప్రభువా నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ కష్టాలు? ఆయన ఏమంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను కదా, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఈరోజు అల్ప విశ్వాసంతో ఉన్నాము కాబట్టి నీటి మునిగిపోతున్నాం. దేవుని వైపు చూచినప్పుడు కూడా పేతురు ఎక్కడ ములగలే. ఒక్కసారి గాలులకి హోరులకి చూచాడు, ఏమయ్యాడు? మునిగిపోతున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా, అరే నేను తిరిగి లేస్తానన్న శిష్యులే నమ్మలేదు. ఈరోజు మనము, నేను నీకు తోడుగా ఉన్నాను, ఇదిగో మరణమును గెలిచి, మరణపు ముళ్ళను విడిచి, మరణాన్ని నేను ఛేదించి, మరణాన్ని మృత్యుంజయుడిగా నేను తిరిగి లేచి నీ ఎద్దకు వచ్చాను కదా, ఇగో మరలా తిరిగి రాబోతున్నాను. మరి ఎందుకు సిద్ధపడటంలే? నువ్వు ఎందుకు నన్ను నమ్మటం లేదు? ఏంటి, నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి గడ్డి చేపాలి. ఏంటట? నమ్మని వారికి శిక్ష. ఎందుకో తెలుసా? నేను మరలా రాబోతున్నాను. ఎడగొతున్నాడు ఆయన, తిరిగి భూమి మీదకి రాబోతున్నాడు. నమ్మితే నువ్వు పరలోకమునికి చేరుకుంటావు, నమ్మకపోతే అయిపోయింది నీకు, అంతే. ఎందుకో తెలుసా? కొంతకాలము వరకు ఒకవేళ నమ్మినా నమ్మకపోయినా దేవుడు నేను క్షమించాడు. కానీ ఇప్పుడు క్షమించే రోజులు అయిపోయినాయి. ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవాలని మనుషులందరి కొరకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకే అది రాయించాను అక్కడ, చూడండి కావాలంటే. ఏంటట? ఇప్పుడైతే అందరూ ఏమవ్వాలంటే మారు మనసు పొంది మనం అందరూ కూడా ఏం చేయాలంటే ఆయన కొరకు సిద్ధపడాలి. ప్రభువును తిరిగి వస్తారన్న మాట నేను నమ్ముచున్నా. నా జీవితంలోనే కాదు, నా ఆత్మీయ జీవితంలో కూడా నేను సిద్ధపడాలి. ఎందుకు సిద్ధపడాలి? మనం నువ్వు తిరిగి రాబోతున్నావు అన్న మాట నేను నమ్మాలి. ఈరోజు ఆ నమ్మిక లేక యేసయ్య లేడు అని మన శారీరకంగా బాధపడుతున్నాం, శారీరకంగా వ్యాధులు చెందుతున్నాం. ఏంటి, ఎక్కడ మనుషుడు పడిపోతాడో చెప్పండి? ఎక్కడ మనుషుడు దేవుని పైన కూడా నిందన మోపుతాడో తెలుసా? ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా జరగని కార్యం మనలో జరిగినప్పుడు దేవుడు ఏం చేశాడండి? దేవుడు ఎందుకున్నాడండి? ఎందుకు నాకు దేవుడికి ఈ కష్టాలు? ఎందుకని నాకు ఈ బీపీ, షుగర్లు? ఎందుకని నాకు ఈ వ్యాధులు? ఇవన్నీ యేసయ్య ఇచ్చాడా మనకి? ఆయన ఎప్పుడు మనల్ని కష్టపెట్టేవాడు కాదు. నువ్వు నన్ను నమ్మితే ఇవన్నీ నిన్ను విడిచిపెట్టి పోతాయి. ఆమేన్. ఇవన్నీ నీవు విడిచిపెట్టి పోవాలి అంటే నువ్వు నమ్మడం అంటే ఏమిటి? ఆయనకి ఇష్టడుగా జీవించడం. మొదట నువ్వేం నమ్మాలో తెలుసా? యేసయ్య నా రక్షకుడు, ఏంటంటే నా పాపంలన్నీ విడిపించాడు, తిరిగి రాబోతున్నాడు, నేను సిద్ధపడి ఉండాలి. అక్కడ ఒక్కరైనా నమ్ముతారేమో అని యేసయ్య ఎదురు చూశాడు. ఒక్కరు కూడా నమ్మకపోగా ఏమైందో ఒక మాట చదువుతాం, నేను ముగిస్తాను ఆ మాట చెప్పి. అంత హేళన చేశారంటే ఆ తల్లిని
ఎంత హేళన చేశారో మరల మీకు చెప్తాను. లోకా సువార్త 24వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి చదువుదాం. 11వ వచనం 24వ అధ్యాయం 11వ వచనం. ఆమె వెళ్ళి చెప్పిందంట, ఇదిగో యేసయ్యని ఎవరు ఎత్తిపోయారు, యేసయ్య అక్కడ లేడు అని అంటే, అక్కడ చూడండి, చదవండి ఒకసారి, ఆ వెనకాతలు ఉంటుంది. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనుక వీరి ఆ మాటలు ఏంటండి ఎలా కనబడేటండి? జాగ్రత్త వినండి, ఎలా కనబడ్డాయట? యేసయ్య నన్ను లేపుతాడు, యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడంటే చాలా మందికి మనలో ఏముంటుందండి? పిచ్చోలు అనుకుంటారు. ఎవరైనా ఒక వ్యక్తికి అనారోగ్యం కలిగినప్పుడు యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు, యేసయ్య నిన్ను బాగు చేస్తాడంటే ఏమంటారు? చాలే, ఎన్నో డాక్టర్ల దగ్గర తిరిగాం. ఒరే పిచ్చోడా, డాక్టర్ దగ్గర తిరిగినా, ఈ భూలోకంలో ఎంతమంది గొప్ప గొప్ప వైద్యుల దగ్గరికి వెళ్ళినా నీ ప్రాణాన్ని ఎవడు కాపాడలేడు. నీకు తాత్కాలికంగా నీ ప్రాణాన్ని నిలబెట్టగలరు, కానీ శాశ్వతంగా నీ ప్రాణం నిలబెట్టగలడు యేసుక్రీస్తు మాత్రమే. అనేకులు ఈరోజు యేసయ్యని నమ్ముకొని బాగుపడ్డారు, అనేకులు ఈరోజు యేసయ్యని నమ్ముకొని స్థిరపడ్డారు. ఆ మాట నమ్మలేకపోతున్నారు. రే, యేసయ్య నీకు డబ్బులు ఎత్తాడు, ధనం ఎత్తాడు, కోట్లు ఇస్తాడంటే నమ్మేస్తున్నారు, కానీ రే, యేసయ్య నీకు పరలోకాన్ని ఇస్తున్నాడు రా, యేసయ్య నీకు ఇగో భయంకరమైన వ్యసనాలను విడిపిస్తున్నాడు, భయంకరమైన పాపను విడిపిస్తున్నారంటే సాలే చెప్పొచ్చేవాళ్ళే అంటే ఇవన్నీ మేము ఎప్పుడే వింటున్నాం, చిన్నప్పటి నుంచి వింటున్నాం. యేసయ్య ఎందుకు వచ్చాడు భూమి మీదకో తెలుసా? సర్వమానవాళి పాపమును తన భుజం మీద వేసుకొని సిలువలో మరణించింది ఎందుకో తెలుసా? 3వ దినం తిరిగి లేచింది ఎందుకో తెలుసా? నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన మీద వేసుకుంది ఎందుకో తెలుసా? నీకు నిత్య జీవం ఇవ్వుటకు ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు. నువ్వు నమ్మాలంతే. నమ్మకే అనేక కార్యాలు మనం చూడలేకపోతున్నాం. ఇక్కడ అలా చెప్పిన వాళ్ళు ఏం చేశారంటే ఎర్రుల్లో చూశారట. అక్కడ ఏమో నేను చెప్తున్నా, ఈ మాట చెప్తే ఎవరు చెప్తున్నా, అక్కడ ఏముందట? వెర్రి వారి వల్ల కనబడ్డారట వారు. ఈరోజు ఈ మాటలు వింటున్నాను, నీవు దేవుని దృష్టికి, దేవుని యొక్క దృష్టికి నువ్వు మంచిగా కనబడాలి. లోక దృష్టిలో నువ్వు పిచ్చుడైనా పర్లే, ఎప్పుడు ప్రార్థన అంటారు, ఎప్పుడు గోలెడతారు, ఎప్పుడు ఏడిపై అంటారు, పర్లేదు అనుకోని, ఎందుకంటే వారు నమ్మలే. కానీ నీవు నమ్మావు. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతడికి ఎలాగ ఎంతబడింది అని గడి చెప్పాలి, నీతిగా ఎంచబడింది. చెప్పలు కూడా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? అబ్రహామా, నీ సంతానం ఇసుక రేణువుల కంటే గొప్పగా చేయబోతున్నాను, ఆకాశ నక్షత్రముల కంటే గొప్పగా నేను చేయబోతున్నానంటే ఎవరు నమ్మారు? సారా నమ్మలేదు, అబ్రహాం యొక్క పనులు నమ్మలేదు, ఎవరు నమ్మలే. కానీ అబ్రహాం నమ్మాడు కాబట్టి అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు ఎలా దీవించాడు అబ్రహాముని? నేటికి కూడా అబ్రహాము సంతానమైన మనము ఎదుగుచున్నాం. హల్లెలూయా. నువ్వు నమ్మితేనే కార్యము చూడగలవు. ప్రభువా, నువ్వు తిరిగి వస్తున్నావని నువ్వు నమ్మాలి. నమ్మితే నువ్వు సిద్ధపడతావు, సిద్ధపడితే నీకు రక్షణ దొరుకుతుంది. నువ్వు నమ్మలేదంటే ఆయన రాడు అని నువ్వు నమ్మట్లేదు, కాబట్టి నువ్వు సిద్ధపడవు, కాబట్టి నీకు రక్షణ దొరకదు. ఈరోజు క్రిస్మస్ అంటే అందరు కూడా గెంతులేస్తున్నాం. క్రిస్మస్ అంటే చాలా, మరి కొన్ని దినాల్లో క్రిస్మస్లు ఉండవు, ఈ న్యూ ఇయర్లు ఉండవు, ఈ పండగలు ఉండవు, అన్నీ కూడా అంతరించబోతున్నాయి. రానయ్యున్న రాజ్యం ఎవరిది? యేసయ్య రాజ్యం. ఆ రాజ్యంలో నువ్వు ఉండాలంటే యేసయ్యని ఏం చేయాలి మనం? నమ్మాలి. నీవు నమ్మితే కార్యము చూడగలవు. నీవు నమ్మితే ఇదిగో యేసయ్య తిరిగి వస్తాడు అని నువ్వు నమ్మితే సిద్ధపడతావు. సిద్ధపడిన నీకేం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది. అయ్యో అని ఎడుతున్నారు గుండ్లు బాదుకొని, అయ్యో యేసయ్య లేడే, యేసయ్యని ఎవరిని ఎత్తిపోయారని. కానీ అక్కడ దేవదూతలు ఏం చెప్తున్నా తెలుసా? ఆయన ఇక్కడ లేడు. ఏంటి, సమాధిలో ఉంటాడా యేసయ్య? చాలా మంది సమాధులు ఎత్తుతున్నారు. దయచేసి సమాధుల దగ్గరికి వెళ్ళి ఎవరు పూజలు చేయొద్దు, సమాధుల దగ్గరికి ఎవరు దండలు వేయొద్దు. సమాధిలో లేరు ఎవరోనో, సమాధిలో దెయ్యాలు కూడా లేవు, ఏమీ లేవు. సమాధిలో ఉత్తి మట్టి ఎముకలు తప్ప ఏమీ లేవు. సమాధిలో సంవత్సరం ఏం చేస్తారు? సమాధుల పండుగని సమాధుల దగ్గర పరిగెడతారు. దయచేసి ఎవ్వరు వెళ్ళొద్దు. సమాధిలో లేడు యేసయ్య. నీవు ఎవరు? సజీవుడు అయిన యేసయ్య కుమారుడు కనుక మనం ఎవరు? సజీవులు. మనం సమాధి పండుగ అనుకోని దరిద్రం సేవకులు కూడా తీసుకెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు. చాలా మొన్న నాకు చాలా ఇదైంది, కానీ ఆ కుటుంబాన్ని ప్రేమించి నేను వెళ్ళాను. కానీ ఒకటే చెప్పాను నేను, అన్నా ఇది మనం చేయకూడదు. ఆయన కూడా అంగీకరించారు. సమాధుల్లో ఎవరున్నారు? ఎవరు లేరు. అది ఉత్తి ఏముందంటే మట్టి, ఆ ఎముకలు. ఆడికి వెళ్ళి తవ్వితే ఏముంటుంది ఇప్పుడు అక్కడ?
రేపొద్దు నువ్వు నేనంతే చెప్తున్నాను, నేనేనంతే వింటున్న మీరైనా సరే సమాధిలోకి వెళ్తే ఏమవుద్ది? అక్కడ అంతా ఎముకలే, గోకితే ఎముకలు దొరుకుతాయి అంతే. కానీ నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? నీ ఆత్మ ఎవరి చేతిలో ఉంది? సజీవుడని యేసయ్య చేతిలో. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మ దేవుని దగ్గర ఉన్నప్పుడు సంతోషంగా ఉండడం మానేసి ఎందుకు మనం ఏడవాలి? నా దేవుడు సజీవుడు. ధైర్యంగా మన గుండె మీద చేసుకొని చెప్పగలం, నా దేవుడు మాట్లాడే దేవుడు. ఇందాక ఆయన చెప్తున్నప్పుడు ఎలా మాట్లాడతాడట? సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. సేవకుడు అడుగుపెట్టినప్పుడు దేవుడు తన సేవకుల ద్వారా నీ కుటుంబంతో మాట్లాడతాడు. మాతో మాట్లాడలేదా? ఈరోజు సమాధిలో ఎతకొద్దు. సమాధిలో లేడు ఆయన. ఏంటి? సమాధిలో లేడు. సమాధిలో ఏమున్నాయి అక్కడ? సమాధి రాయి పొరలించబడింది, నేటిగా తీసే ఉంది అక్కడ. ఏంటి? నేటికి కూడా ఏముందనేది? నేటికి చరిత్రకు ఆధారం అది. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో లేడైనా, లేచి ఉన్నాడు. శవము కాదు, ఆ యొక్క సిలువుకి కొట్టబడిన మేకులతో ఉన్న వ్యక్తి కాదు. ఇప్పుడు ఆయన ఎలాగొస్తున్నాడు తెలుసా? మొదటి రాకడకు గొర్రె పిల్లవాళ్ళు వస్తే, రెండో రాకడకు న్యాయాధిపతిగా రాబోతున్నాడు, న్యాయమూర్తిగా రాబోతున్నాడు. సిద్ధపడిన నీవు ఆయన నమ్మితే నువ్వేమవుతాం? ఇక్కడ సిద్ధపడతాం. సిద్ధపడిన మనము ఆ రక్షణ దొరుకుతుంది. రక్షణ దొరికిన మనం యేసుక్రీస్తు వాటి యుగంలో ఉంటాం. అలాంటివి ఎంతమంది కోరుకుంటున్నారు? అలాంటి వారందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.